మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి డిఎస్సికి సోషల్ నుంచి రఫ్ గ్రాండ్ టెస్ట్లు అయితే జరుగుతున్నాయండి. ఇది 10వ గ్రాండ్ టెస్ట్. మరి మొదటి 9 గ్రాండ్ టెస్ట్లు, అదేవిధంగా సోషల్ నుంచి మెథడాలజీ సంబంధించినటువంటి వీడియోలు మొత్తం అన్నీ కూడా ఈ వీడియో చివర మీకు ఒక కాలంలో కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మొత్తం అన్ని వీడియోలు కూడా మీకు డిస్ప్లే అవుతాయి. మరి అక్కడి నుంచి మీరు వీడియోలు చూడొచ్చండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతానండి, అక్కడి నుంచి కూడా చూడొచ్చు. మరి ఈ ఈ వీడియోలో మనకి 5వ తరగతి, 8వ తరగతి, 10వ తరగతిలో ఉన్నటువంటి భారత జాతీయోద్యమం అనే పాఠ్యాంశం నుండి మరి చాలా ఇంపార్టెంట్ బిట్లు అయితే తయారు చేయడం జరిగిందండి. మరి అన్ని పేర్చుకుంటూ రావడం జరిగింది. మొత్తం 8వ తరగతిలోని కంటిన్యూషన్గా 10వ తరగతిలో కూడా ఉంటుందండి ఈ యొక్క చాప్టరు, ఈ లెసన్. మరి అందు గురించని మొత్తంగా 200 బిట్లు తయారు చేయడం జరిగింది. మరి ఇది రఫా 10వది, రఫా 11వది. ఈ రెండు వీడియోలు కూడా ఈ భారత జాతీయోద్యమం అనే పాఠ్యాంశం మీద ఉంటుంది. మిత్రులు గమనించాలండి. మరి లేట్ లేకుండా మరి మీరిచ్చే లైక్, కామెంట్లో మాకు బహుమానాలండి తప్పనిసరిగా ఇస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మరి ఈ వీడియోకి నేను పెట్టే లైకుల టార్గెట్ 500 అండి. ఓకేనండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోవచ్చు. భారత జాతీయోద్యమం ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి? 1870 నుండి 1947 వరకు జరిగిందండి. మరి ముందటి లెసన్లో 1857 తిరుగుబాటు గురించి చెప్పుకున్నాము. ఆ తదనంతర కాలంలో ఏమేమి జరిగాయి అనేది కూడా ఈ చాప్టర్లో తెలిసిపోతుందండి. ఈ రెండు రఫ్ గ్రాండ్ టెస్ట్లో తెలిసిపోతుంది. సో లేట్ లేకుండా మొదటి బిట్లోకి వెళ్ళిపోతామండి. భారతదేశంలో చారిత్రకంగా ప్రసిద్ధి చెందినటువంటి విశ్వవిద్యాలయం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ తక్షశిల. నెక్స్ట్ రెండో చూద్దామండి. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నటువంటి పోర్చుగీసు నావికుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ వాస్కో డి గామా. సముద్ర మార్గాన్ని కనుగొన్నది వాస్కో డి గామా. మరి బ్రిటిష్ మరి ఈ విధంగా భారతదేశానికి దండయాత్రకు వచ్చారు కదండి. ఎవరి తర్వాత ఎవరు భారతదేశానికి వర్త కోసం వచ్చారు? ఇక్కడ కొంతమంది ఇస్తానండి నేను. డచ్ వారు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు. మరి లైన్ ఏదండి? లైన్ రావాలన్నమాట మనకి. మరి భారతదేశానికి వర్తకం కోసం వచ్చిన వారు వరుస క్రమం కావాలి నాకు. చూసుకోండి. మొదటిది పోర్చుగీస్ వారండి. మొదట వచ్చిన వాళ్ళు పోర్చుగీస్ వారు, తర్వాత వచ్చిన వారు డచ్ వారు, మూడవది ఫ్రెంచ్ వారు, నాలుగవది బ్రిటిష్ వారు. సో ఈ విధంగా పొడప్రేబి మ్యాక్సిమం మొదటిది పోర్చుగీసు, డచ్, ఫ్రెంచ్ ఈ మూడు గుర్తుంటే సరిపోతుందండి మనకి. పొడవైన స్ప్రే మన మీద జల్లారనమాట. ఎవరెవరు? పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు అండి. ఓకేనండి. మరి బ్రిటిష్ వారు భారతదేశంలో ఏ కంపెనీని స్థాపించారు? మరి వచ్చిన వెంటనే 1857లో జరిగింది కదండి. 1857 తర్వాత మరి బ్రిటిష్ వారు రావడం జరిగింది. మరి బ్రిటిష్ వారు భారతదేశంలో ఏ కంపెనీని స్థాపించారు? కమన్ చెప్పాలండి. రఫ్గా ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ సి ఈస్ట్ ఇండియా కంపెనీ అండి. ఈస్ట్ ఇండియా కంపెనీని బ్రిటిష్ వారు భారతదేశంలో స్థాపించారండి. మరి భారతదేశంలో మొదటి స్వాతంత్ర సంగ్రామం ఎప్పుడు జరిగింది? మరి మొదటి స్వాతంత్ర సంగ్రామం అనేది ఏంటంటారండి? ఆన్సర్ ఆప్షన్ బి 1857. దీన్నే సిపాయిల తిరుగుబాటు అంటారు. ఈ సిపాయిల తిరుగుబాటునే మనము మొదటి స్వాతంత్ర సంగ్రామాన్ని కూడా మనం పిలుస్తుంటామండి. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడింది? ఇక్కడ గుర్తుపెట్టుకోండి. 1857 మొదటి స్వాతంత్ర సంగ్రామం, తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఏర్పడిందండి. ఇది 1885లో ఏర్పడిందండి. మరి భారతీయుల హక్కుల కోసం బ్రిటిష్ వారి మీద పోరాటం చేయడానికి ఏర్పడిందే ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ అండి. నెక్స్ట్, పూనా సార్వజనిక సభలో సార్వజనిక్ అనగా అర్థం ఏమిటి? సార్వజనిక్, ఇక్కడ సార్వ అంటే సర్వం, అంటే ప్రజలందరికీ చెందినది అర్థం. పూనా సార్వజనిక సభలో ఇక్కడ సార్వజనిక అంటే ఏంటంటే ప్రజలందరికీ చెందినది అని అర్థమవుతుందండి. 7వది, భారతదేశ వ్యవహారాలకు సంబంధించి విధానమైనటువంటి నిర్దేశాలుగా ఎవరు ఉండాలని జాతీయవాదులు విశ్వసించారు? భారతదేశ వ్యవహారాలకు సంబంధించి
విధానమైనటువంటి నిర్ణేతలుగా ఎవరు ఉండాలి అని జాతీయవాదులు విశ్వసించారు? ఆన్సర్ ఆప్షన్ సి భారతీయులు విధానపరమైనటువంటి విధాన నిర్ణేతలుగా ఉండాలి అని జాతీయవాదులు భారతీయులు ఉండాలని కోరుకున్నారండి. నెక్స్ట్, మరి భారతీయులు ఆయుధాలు కలిగి ఉండటను నిషేధించినటువంటి చట్టం ఏది? అసలు కొన్ని చట్టాలు అయితే తీసుకురావడం జరిగిందండి. 1870, 1880 ఈ రెండింటి మధ్య కాలంలో బ్రిటిష్ పాలన పట్ల భారతీయుల్లో అసంతృప్తి మరింత రావడానికి కారణం ఇవన్నీ కూడానండి. ఇప్పుడు చెప్పబోయేవన్నీ కూడా. అందులో మొదటిది ఈ యొక్క ఆయుధాల చట్టం అండి. సో ఆయుధాలు కలిగి ఉండటను నిషేధించినటువంటి చట్టమే ఆయుధాల చట్టం అండి. భారతీయులు ఆయుధాలు కలిగి ఉండకూడదు అని ఈ యొక్క చట్టంలో పొందుపరచాలండి. ఇది ఎప్పుడు జరిగింది అంటే 1878లో అండి. ఆయుధాల చట్టం 1878. దీనిలో అన్ని ఆయుధాలని మన దగ్గర నుంచి లాగేసుకున్నారనమాట ఈ చట్టం ద్వారా. 1878 ఆయుధాలని, అందులో పిరంగులు ఉండొచ్చు, తుపాకులు ఉండొచ్చు, AK-47 ఉండొచ్చు. 1878. నెక్స్ట్, రెండవది ప్రాంతీయ భాషా పత్రికల చట్టం అండి. ప్రాంతీయ భాషా పత్రికల చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడింది? సో ఇది కూడా ఆయుధాల చట్టం ఎప్పుడైతే చేశారో ఈ ప్రాంతీయ భాషా పత్రికల చట్టం కూడా అప్పుడే చేయబడిందండి. ఆన్సర్ ఆప్షన్ బి 1878. ఇక్కడ ఆయుధాల చట్టము, ప్రాంతీయ భాషా పత్రికల చట్టం ఈ రెండు కూడా 1878లోనే ఏర్పాటు చేశారు. మనం గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా ఇది మితవాదులు భారత జాతీయోద్యమం ప్రారంభమైన కానించి మన తొక్కడానికి జరిగినటువంటి చట్టాలు. ఒకవేళ ఇన్క్లూడ్ మనకి తెలియకపోతే ఇది కాదు వేరడం నేర్చుకోండి. 1870 నుంచి 1948 మధ్యలో జరిగింది. కానీ ఎక్కువ చట్టాలు 1870 నుంచి 1880కి అటు ఇటు బోర్డర్లో ఉంటాయండి. ఓకేనండి. నెక్స్ట్, మూడవది, అందులో మనల్ని తొక్కడానికి చేసినటువంటి మనకి వ్యతిరేకత అసంతృప్తి రావడానికి కారణమైంది మూడవదండి ఎల్బర్ట్ బిల్ అండి. ఎల్బర్ట్ బిల్లు. అరే ఇది ఏంటి? ఈ ఎల్బర్ట్ బిల్ అంటే ఏంటి? దీనికి సంబంధించిన అన్ని కూడా చూద్దామండి. ఆన్సర్ ఆప్షన్ సి న్యాయ వ్యవస్థ అండి. ఇది ఈ ఎల్బర్ట్ బిల్లుని 1883లో ప్రవేశపెట్టారండి. ఆ ప్రవేశపెట్టినప్పుడు యూరోపియన్లకు అంటే ఐరోపా వాసులకు ఆగ్రహం వచ్చిందండి. అంటే యూరోపియన్లను భారతీయులు విచారించుటకు అవకాశం అయితే కల్పిందండి. అదేవిధంగా బ్రిటిష్ భారత న్యాయమూర్తుల మధ్య సమానత్వం ఇది ప్రతిపాదిస్తుందండి. ఇది ఎల్బర్ట్ బిల్ అండి. కానీ ఈ యొక్క శ్వేత జాతీయులు అంటే ఐరోపా వాసుల యొక్క ఒత్తిడి మేరకు ప్రభుత్వం ఈ యొక్క బిల్లును ఉపసంహరించుకుందండి. అందువల్ల భారతీయులు ఆగ్రహించారండి. మరి ఈ యొక్క ఎల్బర్ట్ బిల్లు ఈ యొక్క సంఘటన అనేది బ్రిటిష్ వారి జాతీయ అహంకార ధోరణికి ఇది ఒక నిదర్శనం అండి. ఎల్బర్ట్ బిల్లు. ఓకేనండి. ఇది న్యాయ వ్యవస్థకు చెందినటువంటి చట్టము. అదే ఎల్బర్ట్ బిల్లు. మొత్తం 3 చేశారండి. ఆయుధాల చట్టం, ప్రాంతీయ భాషా పత్రికల చట్టము, ఎల్బర్ట్ బిల్లు. సో ఆయుధాల చట్టము, ప్రాంతీయ భాషా పత్రికల చట్టము 1878లో జరిగితే ఈ యొక్క ఎల్బర్ట్ బిల్లు 1883లో జరిగిందండి. ఓకేనండి. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్ ఎక్కడ స్థాపించబడింది? ఊరికే ఏ సినిమాలో చెప్పండి? ఊరికే చిలక. బొంబాయి అండి. ఆన్సర్ ఆప్షన్ సి బొంబాయి అండి. బొంబాయి. మరి ఎప్పుడు జరిగింది? ఇవన్నీ కూడా మొత్తం అన్ని బిట్లు పేర్చుంటాను కాబట్టి అందు గురించి చెప్పడం లేదండి. ఓకేనండి. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడిన సంవత్సరం ఏది? ఎప్పుడు స్థాపించబడ్డారు? ఎక్కడ? ఆన్సర్ ఆప్షన్ డి 1885లో బొంబాయి అండి. 1885 బొంబాయిలో ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ని స్థాపించబడ్డదండి. మరి ఈ భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి ఎంతమంది ప్రతినిధులు హాజరయ్యారు? కమాన్ స్పీడ్గా ర్యాపిడ్గా ఉండాలండి. రఫ్గా ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ సి 72 మంది అండి. 72 మంది ప్రతినిధులు హాజరయ్యారండి. నెక్స్ట్ అండి, 14వది, పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇండియా అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని ఎవరు రాశారు?
కమానండి చెప్పాలండి. ఆన్సర్ ఆప్షన్ డి దాదాబాయ్ నవరోజీ. దాదాబాయ్ నవరోజ్. మరి దాదాబాయ్ నవరోజ్కి ఒక బిరుదు ఉందండి. రఫ్గా చెప్పేసుకోవచ్చా? రఫ్గా చెప్పండి, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. దాదాబాయ్ నవరోజీకి ఉన్నటువంటి బిరుదు ఏమిటి? ఓకేనండి. మరి మరి ఈ పుస్తకాన్ని ఎందుకు రాశారు? ఈ దాదాబాయ్ నవరోజీ పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని ఎందుకు రాశారు? దానిలో ఏం చెప్పాడు అంటే ఆర్థిక పరంగా బ్రిటిష్ పాలనా ప్రభావంపై ఘాటైన విమర్శన చేసినటువంటి పుస్తకమే ఇది అండి. బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. సో ఆర్థిక పరంగా బ్రిటిష్ పాలనా ప్రభావంపై ఘాటైనటువంటి విమర్శ చేసినటువంటి పుస్తకమే ఇదండి. ఇది రచించింది దాదాబాయ్ నవరోజీ అండి. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్ మొదట 20 సంవత్సరాలు కూడా అనుసరించిన పద్ధతులు ఎలాంటివి? మొదట 20 సంవత్సరాలు ఎలా ఉండేవారండి మన వాళ్ళు? ఆన్సర్ ఆప్షన్ బి మితవాదులు అండి. మితవాద లక్షణాలు. ప్రభుత్వంలోను పరిపాలనలోను భారతీయులకు స్థానం కల్పించండి అయ్యా. లెజిస్లేటివ్ కౌన్సిల్ యందు మరింత మంది భాగస్వామ్యం కల్పించండి అయ్యా. మరిన్ని అధికారాలు ఇవ్వాలయ్యా. లెజిస్లేటివ్ కౌన్సిల్ అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలండి అయ్యా. నిర్వహించండి అయ్యా, దయచేయండి అయ్యా, దండాలయ్యా అంటూ మితవాద లక్షణాలతో ఉండేవారండి. మరి ఇంతకుముందే చెప్పుకున్నాను, దాదాబాయ్ నవరోజీ ఇతను వ్యాపారవేత్త అండి. ఈ దాదాబాయ్ నవరోజీ ఇతను ఒక వ్యాపారవేత్త అండి. లండన్లో స్థిరపడినటువంటి ఒక ప్రచారకర్త అండి. అదేవిధంగా కొంతకాలం బ్రిటిష్ పార్లమెంట్ సభ్యునిగా కూడా వ్యవహరించాడు. బ్రిటిష్ పార్లమెంట్లో ఒక సభ్యుడు అండి. అదేవిధంగా యువ జాతీయవాదులకు ఒక మార్గదర్శనం చేసినటువంటి వ్యక్తి ఈ దాదాబాయ్ నవరోజీ అండి. నెక్స్ట్ అండి 15వది భారత జాతీయ కాంగ్రెస్. ఇది ఆల్రెడీ చెప్పాను, మితవాదులు. మరి మితవాదుల యొక్క ప్రధానమైన డిమాండ్లు ఏమిటి? మితవాదుల యొక్క ప్రధాన డిమాండ్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి ప్రభుత్వంలో భారతీయులకు తగిన స్థానం కల్పించాలి. చూసారండి, వాళ్ళు దీనిలో వచ్చి మేకే కూర్చున్నారు. సో స్థానం కల్పించాలి అని అడుక్కునే స్టేజ్కి వస్తామండి మనం. మితవాదుల స్టేజ్లో స్థానం కల్పించాలంటే అదే కదా మరి. నెక్స్ట్ 17వదండి, సివిల్ సర్వీస్ పరీక్షలు భారతదేశంలో కూడా నిర్వహించాలని మితవాదులు ఎందుకు కోరుకున్నారు? చెప్పాలి ర్యాపిడ్గా ఉండాలండి. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. అంటే బ్రిటిష్ వారిని సంతోషపెట్టడానికి, భారతీయులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, ఇంగ్లాండ్కు తరలిపోయే సంపదను తగ్గించడానికి, ఇవన్నింటి గురించి కూడా భారతదేశంలో సివిల్ సర్వీస్ పరీక్షలు ప్రవేశపెట్టాలి అని చెప్పి మితవాదులు అయితే కోరుకున్నారండి. నెక్స్ట్, మితవాదులు లేవనెత్తినటువంటి ఆర్థిక పరమైన అంశం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి పారిశ్రామికీకరణం ప్రోత్సహించడము అనేది అతను మితవాదులు లేవనెత్తలేదండి. మరి ఏమేమి లేవనెత్తారో ఒకసారి చూసేద్దామండి. బ్రిటిష్ పాలన పేదరికానికి కారణమైపోతుందండి. అలాగే భూమి శిస్తు పెంపు అనేది రైతులను పేదవారిగా మార్చేసిందండి. యూరప్కు ఆహార ధాన్యాల ఎగుమతి కోసం దేశంలో కొరతకు దారితీసిందండి. మొత్తం పండిన పంట అంతా ఎగుమతి చేసేస్తుంటే భారతదేశంలో కొరత కాకపోతే కోవిడ్ వస్తుందటండి. ఓకే అండి. 19వది, మితవాదులు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి దేనిని ఉపయోగించారు? మరి డీల్ అయిపోతున్నారు అందరూ కూడా. మరి ఇలా మితవాదులు ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ఏమి చేశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ వార్తాపత్రికల్లో వ్యాసాలండి. వార్తాపత్రికల్లో విప్లవాత్మకమైనటువంటి వ్యాసాలు రాశారు. మనం వాట్సాప్లో చేస్తాం కదండి, రండి ధర్నాకి టెట్టేద్దాం, డిఎస్సీని ఆపేద్దాం, టెట్ట పెడదామని చెప్పి ధర్నా చేస్తుంటాం కదా ఎక్కడ, వాట్సాప్లో. అలాగే మన యొక్క మితవాదులు ఏం చేస్తుంటారు? వార్తాపత్రికల్లో వ్యాసాలు రాస్తారు. ఎందు గురించి? చైతన్యం రప్పించడం కోసం. ఏ చైతన్యం? మితవాదులు ప్రజల్లో నీరు గారిపోయి నిర్లిప్తతో ఉన్నటువంటి ప్రజల్లో చైతన్యం రప్పించడం కోసం వార్తాపత్రికల్లో మేము అది బీగుతాం ఇది బీగుతాం అని పేపర్లో హెడ్డింగ్స్, అంతే. అది ఆచరణ రూపం కాని వ్యాసాలండి. స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరుతాను అని ఎవరన్నారు? ఆన్సర్ ఆప్షన్ సి బాలగంగాధర్ తిలక్ అండి. బాలగంగాధర్ తిలక్. మరి ప్రజలు స్వరాజ్యం కోసం పోరాడాలి అని పిలిపించారండి. వారు ఏం చేశారు? ఇక వారు మితవాదులు రాజకీయ ప్రార్థనలను కూడా విమర్శించారండి.
ఎవరు? బాలగంగాధర్ తిలక్. స్వరాజ్యం నా జన్మ హక్కు అంటూ ఈ విధంగా చేయడం అయితే జరిగిందండి. స్వరాజ్యం నా జన్మ హక్కు అంటూ మితవాదుల రాజకీయ ప్రార్థనలు కూడా విమర్శించారు. ప్రజలు స్వరాజ్యం కోసం పోరాడాలి అని ఈ బాలగంగాధర్ నినదించాడండి. రండి స్వరాజ్యం సాధించుకుందామని. నెక్స్ట్, బెంగాల్ విభజన ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి 1905లో బెంగాల్ విభజన జరిగింది. ఓకే, 1905 బెంగాల్ విభజన ఇదంతా మన దర్శి. కొత్త ఏంటి? లార్డ్ కర్జన్ అండి. లార్డ్ కర్జన్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు ఈ బెంగాల్ విభజన జరిగింది. కర్జన్ ఏం సార్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, మనం సోనియా గాంధీ భారత తెలంగాణలో కేక్ ముక్క కట్ చేసినట్టు బర్త్డే రోజు కేక్ ముక్క కట్ చేసింది. ఓకేనండి, అంతే కదా. ఈ కర్జన్ గారు ఏం చేశాడు? బెంగాల్ని ఖర్జూరంలో కట్ చేశాడండి. అంటే బెంగాల్ విభజన, బెంగాల్ని ఖర్జూరం మొక్క కొరుకుంటాం కదా ముందు, అలాగా ఖర్జూరాన్ని మొక్క కొరికాడు. ఆ ఖర్జూరం ఏంటి? బెంగాల్. ఎప్పుడు? 1905లో. ఓకేనండి. బెంగాల్ విభజన చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? చెప్పాను కదండి, రఫర్ రాఫిడ్ అంటే ఎలా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ సి లార్డ్ కర్జన్ అండి. కర్జన్. మరి బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ ప్రారంభమైన ఉద్యమం పేరేమిటి? మరి దాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు అయితే వచ్చాయండి. అది ఏమిటి తెలిస్తే చెప్పేయండి. ఆన్సర్ ఆప్షన్ సి స్వదేశీ ఉద్యమం అండి. స్వదేశీ ఉద్యమం. మరి పెద్ద పెద్ద బహిరంగ ప్రదర్శనలు అయితే జరిగాయండి. సామూహిక నిరసన తెలుపుటకు నూతన పద్ధతులు అనుసరించారండి. మరి దేశంలోని ప్రజలందరూ కూడా కాంగ్రెస్లోని మితవాదులు అతివాదులు ఈ చర్యనైతే వ్యతిరేకించారండి. మరి ఈ పోరాటమే ఈ బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ చేసినటువంటి ఉద్యమమే స్వదేశీ ఉద్యమం. స్వదేశీ ఉద్యమం. మరి బెంగాల్ విభజించడంలో బ్రిటిష్ వారి యొక్క ఉద్దేశం ఏంటి అసలు? అంటే విభజించు పాలించండి. అంటే బెంగాల్లో రాజకీయ నాయకుల ప్రభావం ఎక్కువ ఉండేదండి. అంటే స్థానిక రాజకీయ నాయకుల ప్రభావం ఉండేది. ఆ రాజకీయ నాయకుల యొక్క ప్రభావం తగ్గించాలంటే విడదీసేయాలి. అందువల్ల అలాగా స్థానిక రాజకీయ నాయకుల ప్రభావాన్ని తగ్గించడము, అదేవిధంగా బెంగాల్ ప్రజల్లో వారి యొక్క ఐక్యతను విభజించాలండి. ఈ విధంగా బెంగాల్ విభజన యొక్క వెనకాల బ్రిటిష్ వారి యొక్క ఉద్దేశం అయితే ఉందండి. ఇది 1905లో జరిగింది. లార్డ్ కర్జన్ గవర్నర్ జనరల్ హయాంలో జరిగిందండి. మరి బ్రిటిష్ ఇండియాలో కూడా అతిపెద్ద రాష్ట్రం కూడా బెంగాలేనండి. అప్పుడు బెంగాల్, ఇప్పుడు బెంగాల్ కాదు. అందుకే బెంగాల్ అంటే ఏంటి? ఓ బేబీ నేను చెప్పండి. ఒరిస్సా, బీహార్, బెంగాల్. ఓ బేబీ. ఓ అంటే ఒరిస్సా, బే అంటే బెంగాల్, బి అంటే బీహార్. ఓ బేబీ బెంగాల్. మరి 24వది, కోస్తా ఆంధ్ర ప్రాంతంలో స్వదేశీ ఉద్యమాన్ని ఏమని పిలిచేవారు? చెప్పాలి స్పీడ్గా. నెక్స్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వందే మాతర ఉద్యమం అంటారండి. వందే మాతర ఉద్యమం అంటారు. ఈ స్వదేశీ ఉద్యమానికే కోస్తా ఆంధ్రాలో ఉన్న మరో పేరే వందే మాతర ఉద్యమం. ఓకేనండి. మరి ఇంతకుముందు బెంగాల్ చెప్పాం కదండి. బెంగాల్ నుండి బెంగాలేతర అంటే బెంగాల్ కాని ప్రాంతాలను తొలగించకుండా తూర్పు బెంగాల్ని ఏం చేశారంటే అస్సాంలో కలిపేశారండి. అంతా అస్సాం. బెంగాల్లో బెంగాల్ కాని ప్రాంతాలు ఉంటాయి కదా, ఆ ప్రాంతాలని అంతా అస్సాం చేస్తారండి. నెక్స్ట్, కేసరి అనే మరాఠీ పత్రిక సంపాదకుడు ఎవరు? కేసరి. కమాన్ కేసరి. ఆన్సర్ ఆప్షన్ బి బాలగంగాధర్ తిలక్ కేసరి. తిలక్ కేసరి ఎవరు? ఏ భాషా పత్రిక అండి? మరాఠీ భాషా పత్రిక. చాలా బాగా గుర్తుంచుకోవాలి. ఈ పత్రిక కూడా బ్రిటిష్ పాలనను తీవ్రంగా విమర్శించింది. మరి ఈ స్వదేశీ ఉద్యమం దేనిని ప్రోత్సహించింది? స్వదేశీ ఉద్యమం దేనిని ప్రోత్సహించింది? ఆన్సర్ స్వదేశీ విద్యను, స్వదేశీ వస్తు వినియోగం, భారతీయ వస్తు వినియోగం. స్వదేశీ విద్యను, స్వదేశీ వస్తు వినియోగాన్ని రెండింటినీ కూడా ప్రోత్సహించిందే ఈ యొక్క స్వదేశీ ఉద్యమం.
నెక్స్ట్ ముస్లిం లీగ్ను ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ బి 1906లో ముస్లిం లీగ్ అనేది ఏర్పడిందండి. ముస్లిం లీగ్ అనేది ఏర్పడింది. మరి ఇవన్నీ కూడా 20వ శతాబ్దంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలన్నీ కూడా ఇప్పుడు చూద్దామండి. 1906లో ముస్లిం లీగ్ అనేది ఏర్పడింది. ఈ ముస్లిం లీగ్లో ముస్లిం భూస్వాములు, నవాబులు ఢాకాలో ఈ యొక్క ముస్లిం లీగ్ని స్థాపించారండి. ఎక్కడండి? ఢాకాలో. ఎవరెవరు? భూస్వాములు, నవాబులు అండి. ఇది బెంగాల్ విభజనను సమర్థించే లీగ్. బెంగాల్ విభజనను సమర్థించే లీగ్ ఎప్పుడు స్థాపించబడింది? 1906లో. బెంగాల్ విభజన సమర్థించేది ఏంటి? కింది వాటిలో ఏది? ముస్లిం లీగ్. సో ఈ విధంగా మనము భూస్వాములు, నవాబులు అండి. ఈ ముస్లిం లీగ్ని స్థాపించింది భూస్వాములు, నవాబులు. మరి ముస్లిం లీగ్ ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ సి ఢాకాలో అండి. మరి ఒకసారి చదివితే, ఒకసారి బిట్ రూపంలో చూస్తే స్మృతి చిహ్నాలు ఏర్పడతాయి. వెంటనే మనం ఆన్సర్ అయితే వెంటనే పెట్టగలమండి. మరి ముస్లిం లీగ్ దేనిని సమర్థించింది? ఆన్సర్ ఆప్షన్ బి బెంగాల్ విభజన అండి. బెంగాల్ విభజనని సమర్థించింది. మరి రఫా గ్రాంటెస్ట్ అంటే ఎట్లానే ఉంటుంది. మరి 35 అండి, ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏ సంవత్సరంలో కల్పించారు? ఆన్సర్ ఆప్షన్ సి 1909లో. 1909లో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని ఈ ముస్లిం లీగ్లో ఏర్పరిచారండి. అందులో భాగంగా ప్రభుత్వం ఈ డిమాండ్ను 1909లో అంగీకరించిందండి. మరి ఈ యొక్క శాసన మండలిలో కొన్ని స్థానాలు ఈ ముస్లింలకు కేటాయించారండి. ఆ స్థానంలో ముస్లింలు మాత్రమే పోటీ చేయాలి. అందుకే ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించడం జరిగింది. 1906లో ముస్లిం లీగ్ ఏర్పడింది. మరి ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు 6 తిరగేస్తే 9 తిరిగిపోయిందనమాట ముస్లింల యొక్క భవిష్యత్తు. మరి 31ది, కాంగ్రెస్లో చీలిక ఏ సంవత్సరంలో ఏర్పడింది? కాంగ్రెస్లో చీలిక. ఆన్సర్ ఆప్షన్ సి 1907లో అండి. 1907. మరి బహిష్కరణను ఉద్యమ విధానంలో ఉపయోగించడం. మనం విదేశీ వస్తువులు బహిష్కరించాలి, విదేశీ విద్య వద్దు అంటూ చాలా వాటిని మనం బహిష్కరించాం. ఈ బహిష్కరణను ఉద్యమ విధానంలో ఉపయోగించడాన్ని మితవాదులు జీర్ణించుకోలేదు, మితవాదులు వ్యతిరేకించారు. ఇందులో బల ప్రయోగం ఉంది, మనం బల ప్రయోగం చేస్తున్నాము అని మితవాదులు అనుకున్నారు. సో ఆ విధంగా అనడం వల్ల బెంగాల్ విభజన తర్వాత కాంగ్రెస్లో మితవాదుల ఆధిపత్యం అయితే పెరిగిందండి. మరి ఎప్పుడైతే ఆ విధంగా మితవాదుల ఆధిపత్యం వహిస్తున్నారో వెంటనే బాలగంగాధర్ తిలక్ లాంటి వారు ఆ యొక్క మితవాదుల రాజ్యంలో ఆ యొక్క కాంగ్రెస్ పాలనలు ఎమడలేక ఈ యొక్క తిలక్ అనుచరులు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేస్తారండి. ఎప్పుడు? 1907లో కాంగ్రెస్లో చీలిక ఏర్పడింది కదా. చీలిక ఎందుకు ఏర్పడింది? అక్కడ మన యొక్క బహిష్కరణ ఉద్యమం చేసాం, స్వదేశీ ఉద్యమం ద్వారా. ఆ స్వదేశీ ఉద్యమం ఇది ఇక్కడ మితవాదులకు మింగడపడక మరి మితవాదులు ఎక్కువ మంది ఉన్నారు, దానిని ఒక బల ప్రయోగంగా చూపించారు. అందువల్ల ఆ యొక్క విధానాలతో మింగడపడక తిలక్ యొక్క అనుచరులు అందరూ కూడా బయటకు వచ్చేసారు. మరలా కాంగ్రెస్లోని 2 వర్గాలు కూడా ఏ సంవత్సరంలో ఏకమయ్యాయి? ఎప్పుడు ఏకమయ్యాయి అంటే 1915లో. 1915లో డిసెంబర్లో అండి. 1915 డిసెంబర్లో ఈ యొక్క కాంగ్రెస్లోని ఎప్పుడు విడిపోయాయి? 1907లో విడిపోయాయి. కాంగ్రెస్ విడిపోయింది 1907లో. మరలా 1915లో మళ్ళీ ఏకమయ్యాయండి. ఓకేనండి. మరి తర్వాత సంవత్సరం ఏం చేసింది? ముస్లిం లీగ్ చారిత్రాత్మకమైనటువంటి లక్నో ఒప్పందాన్ని తీసుకొచ్చేయండి. మరి 1915లో 2 వర్గాలు ఏకమయ్యాయి. అప్పుడు ముస్లిం లీగ్ 1900 ఏర్పడింది కదా, అది 1916లో. సో 1906లో ముస్లిం లీగ్ ఏర్పడింది. ఈ ముస్లిం లీగ్ ఏం చేసింది? 1916లో అంటే 10 సంవత్సరాల పోను ఒక లక్నో ఒప్పందాన్ని ఏర్పాటు చేసేయండి. అదేంటంటే ప్రాతినిధ్య ప్రభుత్వం కొరకు ఇద్దరు
ఇద్దరు ఇక్కడ ముస్లింలు అలాగే కాంగ్రెస్ ఇద్దరు కలిసి పనిచేయాలని నిర్ణయించిన ఒప్పందమే లక్నో ఒప్పందము. ఓకేనండి. మరి లక్నో ఒప్పందం ఎవరి మధ్య జరిగింది? ఇప్పుడే చెప్పేశానండి. ఆన్సర్ ఆప్షన్ బి, కాంగ్రెస్కి ముస్లిం లీగ్. మరి కాంగ్రెస్ అంటే ఇక్కడ విడిపోయిన కాంగ్రెస్ కాదు, చీలిక ఏర్పడిన కాంగ్రెస్ కాదు, చీలిక ఏర్పడి మళ్ళీ కలిసిపోయిన కాంగ్రెస్. కలిసిపోయిన కాంగ్రెస్ అంటే 1915లో కలిసిపోయిన కాంగ్రెస్, లక్నో ఒప్పందం 1916లో. ఓకేనండి. ఈ విధంగా మనము రెండాట్లు ట్యాగ్ చేసుకొని చదవండి. ట్యాగింగ్ అవసరం అండి. ట్యాగింగ్ 34వది, లాలా లజపత్ రాయ్ ఏ సమాజంలో క్రియాశీల సభ్యుడు? లాలా లజపత్ రాయ్ ఈయన ఒక పంజాబ్ వాసి అండి. పంజాబ్ కేసరి లాలా లజపత్ రాయ్. ఇతను ఆర్య సమాజంలో ప్రధానమైనటువంటి సభ్యుడు అండి. ఆర్య సమాజంలో అండి. మరి కౌన్సిల్ అనగానేమి? ఆన్సర్ పాలనాపరమైనటువంటి సలహా సంఘమే మనం కౌన్సిల్ అంటారు. మీరు టెక్స్ట్ బుక్ చూడవలసిన అవసరం లేదండి, అది నా హామీ. ఓకేనండి. మరి లైన్ టు లైన్ వెళ్తున్నాం. మరి తప్పనిసరిగా అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి వీడియో. మరి బ్రిటిష్ వ్యతిరేక పోరాటం ఏ సంవత్సరం తర్వాత ప్రజా ఉద్యమంగా మారింది? బ్రిటిష్ వ్యతిరేక పోరాటం ఏ సంవత్సరంలో తర్వాత ప్రజా ఉద్యమంగా మారింది? మరి ఆన్సర్ ఆప్షన్ సి, 1919. మరి 1919 అనబడికి మనకి ఏం గుర్తు రావాలండి? మీకు ఏది గుర్తొస్తే అది పెట్టండి, కామెంట్ చేయండి, చూద్దాం. నేను చెప్పాల్సింది చెప్తాను. ఓకేనండి. 1919 అంతే. మీతో అట్లనే ఉండాలి, రఫ్గా ఉండాలి. 37వది, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత రక్షణ శాఖ వ్యయం పెరగడం వల్ల ప్రభుత్వం ఏమి చేసింది? మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత రక్షణ శాఖ వ్యయం పెరగడం వల్ల ప్రభుత్వం ఏమి చేసింది? చేసేదివి పన్నులు పెంచింది. ఎప్పుడైతే వ్యయం పెరిగితే ఏమవుతుంది? రాబడి కావాలంటే పన్ను పెంచాలి కనుక 32 ఉంటాయి, పన్నులు ఎలా పెంచుతాం? 38వది, మొదటి ప్రపంచ యుద్ధం వలన సామాన్యులకు ఏమి జరిగింది? ఏం పెరిగిందండి? నష్టాలు వచ్చాయి. ఎప్పుడైతే పన్నులు పెంచారో నష్టాలు వచ్చాయి అన్నమాట. 1917 చాలా ఇంపార్టెంట్ అనేది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 1917లో ఏ విప్లవం జరిగింది? చాలా చాలా ముఖ్యమండి. ఆన్సర్ ఆప్షన్ బి, రష్యా విప్లవం. మరి రష్యా విప్లవం అనేది ఏ భావాలను వ్యాప్తి చేసింది? రష్యా విప్లవం ఏ భావాలను వ్యాప్తి చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి, సామ్యవాద భావాలు. 1917లో సామ్యవాద భావాలను వ్యాప్తి చేసిందే ఈ రష్యా విప్లవం. మరి మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో ఏ సంస్థను స్థాపించాడు? చెప్పాలండి. ఆన్సర్ ఆప్షన్ సి, నాటాల్ కాంగ్రెస్. ఇది ఎప్పుడు అంటే 1895లో నాటాల్ కాంగ్రెస్ యొక్క స్థాపన మొదట్లోనే కూడా నాటాల్ కాంగ్రెస్ అనే స్థాపించాడు ఇతను జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి దక్షిణాఫ్రికాలోని డర్బన్లో ఈ నాటాల్ కాంగ్రెస్ని 1895లో ఏర్పాటు చేశారండి. మరి మహాత్మా గాంధీ భారతదేశానికి ఎప్పుడు తిరిగి వచ్చారు? ఎప్పుడు వచ్చావయ్యా నువ్వు? ఆన్సర్ ఆప్షన్ బి, 1915లో. చూడండి, 1895లో దక్షిణాఫ్రికాలో స్థాపించాడు. 20 సంవత్సరాల అనంతరం 1915లో అప్పుడు గాంధీ గారి వయస్సు 46 సంవత్సరాల వయసులో 1915లో గాంధీ గారు భారతదేశానికి తిరిగి వచ్చారు. మరి వచ్చిన వెంటనే మొదటి సంవత్సరం ఏం చేశారు అంటే భారతదేశం అంతా తిరిగాడు, భారతదేశం అంతా పర్యటించారు. ఇక్కడి యొక్క పరిస్థితులను అవగాహన చేసుకోవడం కోసం తర్వాత సంవత్సరం అంటే 1916లో భారతదేశం మొత్తం పర్యటించారండి. అసలు ఈ వివక్షత అనేది ఎక్కడ ఉంటుంది, ఎలా ఉన్నాయి అన్ని, వాటి సంగతి ఏంటి అని చూసుకున్నారనమాట.
మరి మరి గాంధీజీ ఏ ప్రాంతాలలో స్థానిక ఉద్యమాలు ప్రారంభించారు? స్థానిక ఉద్యమాలు ఏ ప్రాంతాల్లో? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. అంటే చంపారన్, ఖేడా, అహ్మదాబాద్ ఈ 3 ప్రాంతాల్లో కూడా స్థానిక ఉద్యమాలలో తన యొక్క పోరాటాలను ప్రారంభించారండి. మరి అహ్మదాబాదు మిల్లు కార్మికుల సమ్మె ఏ సంవత్సరంలో జరిగింది? ఇప్పుడు అహ్మదాబాద్ గురించి చెప్పాం కదా, అక్కడ గాంధీజీ ఉన్నారు అని చెప్పాను కదా. ఆ అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె ఏ సంవత్సరంలో జరిగింది? అసలు గాంధీ గారు బ్రిటిష్ వారు అక్కడి నుంచి దక్షిణాఫ్రికా నుంచి ఎప్పుడు వచ్చాడో తెలిస్తే దాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. 1915లో వచ్చాడు. తర్వాత సంవత్సరం అంతా దేశాన్ని తిరిగాడు. అంటే 1916 అయిపోయింది. సో 1917 కాకుండా 1918లో ఈ యొక్క అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మెను విజయవంతం చేయడానికి గాంధీజీ నేతృత్వం వహిస్తారండి. ఓకేనండి. నెక్స్ట్ మరి రౌలత్ సత్యాగ్రహం ఏ సంవత్సరంలో జరిగింది? మరి అందాక నుంచి చెప్తున్నాను కదా, 1919 స్పెషాలిటీ చెప్పండి అని చెప్పాను కదా, లేదంటే నేను చెప్తాను తర్వాత చెప్తాను కంగారు పడకుండా అన్నాను కదా, అదేనండి ఇది రౌలత్ చట్టం 1919. మరి ఈ రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మరి గాంధీ గారు సత్యాగ్రహానికి పిలిపించారండి. సత్య ఆగ్రహం, సత్యానికి కోపం వచ్చింది. ఎప్పుడు? 1919లో. దేని మీద? రౌలత్ మీద. ఓకేనండి. మరి రౌలత్ చట్టం దేనిని హరించింది? దేనిని చంపేసింది? చెప్పాలండి. ఆన్సర్ ఆప్షన్ బి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను. మనలో ఉన్న భావాలను కూడా వ్యక్తపరిచే స్వేచ్ఛ లేకుండా చేసింది ఈ రౌలత్. అప్పుడే మౌనంతో ఉంటే ఆ సత్యానికి ఆగ్రహం వచ్చేస్తుంది కదా, ఆ విధంగా సత్యాగ్రహం ఈ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహాన్ని పిలుపునిచ్చింది గాంధీజీ. ఈ రౌలత్ చట్టం 1919లో జరిగింది. మరి ఈ రౌలత్ చట్టాన్ని గాంధీజీ మరియు ఇతర నాయకులు ఎలా అభివర్ణించారు? చెప్పాలండి. ఆన్సర్ ఆప్షన్ సి నిరంకుశ పైశాచిక చట్టం. నిరంకుశ పైశాచిక చట్టము అని క్రింది వాటిలో ఏ చట్టాన్ని అంటారు? అంటే రౌలత్ చట్టము. నెక్స్ట్ అండి 48ది, భారతదేశంలో బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీని ఎప్పుడు స్థాపించారు? భారతదేశంలో బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీని ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ 1608లో. 1608లో. నెక్స్ట్ క్రింది వాటిలో చారిత్రక కట్టడం కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి ఇండియా గేట్. ఇండియా గేట్. మరి రౌలత్ చట్టం గురించి చెప్పేటప్పుడు కొన్ని విషయాలు అయితే మిస్ అయిపోయండి. మరి ఆ రౌలత్ చట్టం దగ్గర ఈ విషయాలు చెప్పాల్సింది. 1919 ఏప్రిల్ 6న ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అవమాన ప్రార్థనా దినంగా సమ్మెను పాటించాలని గాంధీజీ పిలిపించారండి. మరి ఒక సత్యాగ్రహ సభను ఏర్పాటు చేసి రౌలత్ చట్ట వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించారండి. మరి ఈ రౌలత్ సత్యాగ్రహము అనేది కేవలం ఎలా గుర్తుపెట్టుకోండి, రౌలత్ సత్యాగ్రహం, రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహం 1919. మరి పెద్ద నగరాలకే పరిమితమైనప్పటికీ ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగినటువంటి మొదటి అఖిల భారత ఉద్యమం అండి ఇది. ఇది ఈ యొక్క సత్యాగ్రహం అనేది 1919 ఏప్రిల్ దేశవంతంగా కూడా మరి అనేక ప్రదర్శనలు అయితే జరిగాయండి. మరి ఈ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా మన యొక్క సత్యాగ్రహానికి వ్యతిరేకంగా 1919 మరి ఏప్రిల్ 6న ఈ యొక్క సత్యాగ్రహం ఉద్యమాలు ప్రారంభమయ్యాయి కదా. మరి 1919 ఏప్రిల్ 13న అత్యంత భయంకరమైనటువంటి జలియన్ వాలాబాగ్ దురంతరం జరిగిందండి. ఇది ఎక్కడుంది? జలియన్ వాలాబాగ్ అనేది అమృత్సర్లో జరిగిందండి. మరి ఈ దురంతం జరిగినప్పుడు ఈ యొక్క రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహం జరిగింది. సత్యాగ్రహానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారు జలియన్ వాలాబాగ్ దురంతరం జరిగింది. ఇది ఏప్రిల్ 13, 1919లో జరిగింది. ఇది ఎక్కడ జరిగింది? అమృత్సర్లో జరిగింది. ఈ ఉదంతం జరగడం వల్ల రవీంద్రనాథ్ ఠాగూర్ నైట్హుడ్ అనే బిరుదును చిదించారండి, వదిలేసుకున్నారు. ఎవరు? నైట్హుడ్ అనే బిరుదు ఎవరిది? రవీంద్రనాథ్ ఠాగూర్. మరి ఇందువల్ల నైట్హుడ్ బిరుదుని ఎవరు వదిలేసుకున్నారు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఏ ఉద్యమం వల్ల జరగడం వల్ల, ఏ దురంతం జరగడం వల్ల రవీంద్రనాథ్ ఠాగూర్ నైట్హుడ్ పురస్కారాన్ని వదిలేసుకున్నాడు?
అంటే జలియన్ వాలాబాగ్ దురంతం. ఈ విధంగా బిట్లు వచ్చే అవకాశం ఉంది. మ్యాచింగ్ చేయమనే అవకాశం ఉంది. కింద వాటిలో జలియన్ వాలాబాగ్ దురంతరం కానిది ఏది అని అడుగుతాడు. అప్పుడు 1919 ఏప్రిల్ 13న జరిగిన రోజు, అమృత్సర్ తీసి ఢిల్లీలో జలియన్ వాలాబాగ్ జరిగిన రోజు, నైట్వుడ్ పురస్కారాన్ని తిరస్కరించింది తిలక్ అంటాడు. అప్పుడు మనము కన్ఫ్యూజన్లో ఆప్షన్లో చాలా జాగ్రత్త పెట్టాల్సి ఉంటుందండి. మరి భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనలో ముఖ్య పాత్ర పోషించింది ఎవరు? ముఖ్య పాత్ర వహించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, దాదాబాయ్ నవరోజీ. దాదాబాయ్ నవరోజీ. 51. బ్రిటిష్ వారు బెంగాల్ను ఎందుకు విభజించారు? ఇందాకే చెప్పానండి. ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. పరిపాలనా సౌలభ్యం కోసం, రాజకీయ నాయకుల ప్రభావాన్ని తగ్గించడానికి, ప్రజలను విభజించడానికి. ఈ అన్నిటికీ కూడా బ్రిటిష్ వారు బెంగాల్ని విభజించారు. మరి క్రింది వాటిలో అతివాదుల నాయకుడు కానిది ఎవరు? అతివాదుల నాయకుడు కానిది. ఆన్సర్ ఆప్షన్ డి, గోపాలకృష్ణ గోఖలే. తిలక్ ఈ ముగ్గురిని కలిపి ఏమంటారండి? లాల్ బాల్ పాల్ అంటారండి. లాల్ బాల్ పాల్. లాల్ బాల్ పాల్. వాళ్ళ ముగ్గురు కూడా అతివాదులండి. మరి గోపాలకృష్ణ గోఖలే అతివాది నాయకుడు కాదండి. మరి 53. ముస్లిం లీగ్ దేనికోసం వాదించింది? ముస్లిం లీగ్ 1906లో ఏర్పడింది. 1916లో ముస్లిం కోసం ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలి అని. ఆన్సర్ ఆప్షన్ బి, ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలి అని చెప్పి వాదించింది. 1916లో కైవసం చేసుకుంది. క్రింది వాటిలో సరైన జత ఏది? చూసుకోండి, వచ్చేసింది. చెప్పాలి స్పీడ్గా. ఆల్రెడీ అయిన దాని మీద మీరు చెప్పాలి. ర్యాపిడ్గా ఆన్సర్ని అయితే పట్టడానికి ట్రై చేయండి. మరి నేను అందుగురించే మీకు గ్యాప్ వస్తున్నాను. అందుగురించే నేను గ్యాప్ అయితే ఇస్తున్నానండి. సరైన జత ఆన్సర్ ఆప్షన్ సి, ముస్లిం లీగ్ 1906. మరి లక్నో ఒప్పందం అనేది 1915 కాదు, 1916. 1916. మరి బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది? 1905లో. రౌలత్ చట్టం 1919. ఇవన్నీ కూడా మార్చి ఇవ్వడం జరిగింది. ఓన్లీ ముస్లిం లీగ్ మాత్రమే కరెక్ట్గా ఇవ్వడం జరిగింది. సరైన జత. భారత జాతీయ కాంగ్రెస్ యొక్క లక్ష్యం ఏమిటి? లక్ష్యం ఆన్సర్ ఆప్షన్ బి, హక్కులను కాపాడడం అండి. భారతీయ యొక్క హక్కులను కాపాడడం. పూర్తిగా పడలేదండి. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన క్రమం ఏంటి? ఇదండి. ఇలాగ ఎత్తుంటాడండి బొట్టు. ఎప్పుడెప్పుడు అడుగుతున్నారు కదా, మ్యాథ్స్ కొద్ది టఫ్ ఇవ్వండి సార్ అని. టఫ్ ఇవ్వడం కాదండి. ముందు నా ఉద్దేశం ఏంటంటే, ముందు సబ్జెక్ట్ని బుర్రలోకి ఎక్కించాలి. వీలైనంత ఇదిగా, వీలైనంత హ్యాపీగా, చాలా స్పీడ్గా మనం ఎక్కించాలన్నమాట. అందు గురించనే నా బాధ. ఓకేనండి. ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ చూసేద్దామండి. ఏ, బెంగాల్ విభజన 1905, ముస్లిం లీగ్ 1906, రౌలత్ చట్టం 1919. ఓకేనండి. భారత జాతీయ కాంగ్రెస్లోని మితవాదుల ఆధిపత్యం ఎప్పుడు పెరిగింది? మితవాదుల ఆధిపత్యం ఎప్పుడు పెరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, బెంగాల్ విభజన తర్వాత. గుర్తుపెట్టుకున్న అన్ని కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. బెంగాల్ విభజన తర్వాత మితవాదుల ఆధిపత్యం పెరిగింది. వెంటనే చీలిక ఏర్పడింది. ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు? మితవాదుల ఆధిపత్యం ఎప్పుడైతే పెరిగిందో, అక్కడ ఉన్నటువంటి మితవాదులతో కూడినటువంటి తిలక్ అనుచరులందరూ కూడా విడిపోయారు. ఎప్పుడు? 1907లో. ఎప్పుడు జరిగింది ఇదంతా? బెంగాల్ విభజన తర్వాత జరిగింది. ముస్లిం లీగ్ 1906, రౌలత్ 1919, లక్నో 1916. సో ఈ విధంగా అండి. ఈ విధంగా మనము మితవాదుల ఆధిపత్యం ఎప్పుడు విడిపోయింది అనబడికి మనము ఆటోమేటిక్గా ఆన్సర్ దగ్గరికి వెళ్ళిపోవాలని చేయాలి. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది బ్రిటిష్ వారి జాతీయ అహంకారానికి ధోరణికి నిదర్శనం? మరి ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. ఆన్సర్ ఆప్షన్ బి, ఎల్బర్ట్ బిల్ అండి. ఇది యూరోపియన్లు విచారించడానికి భారతీయులకు సమాన అవకాశాలు ఇచ్చాడు. న్యాయమూర్తులకు సంబంధించింది ఇది. మరి ఆ బిల్లుని ఈ బ్రిటిష్ ప్రభుత్వం మరలా ఉపసంహరించుకుంది. అందువల్ల భారతీయులకు ఆగ్రహం వచ్చింది. దీనిని జాతీయ అహంకార ధోరణికి నిదర్శనంగా ఈ బిల్లుని మనం పేర్కొంటామండి. ఈ ఎల్బర్ట్ బిల్ ఎప్పుడు జరిగిందో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఎందుకులండి, మీకు మళ్ళీ గుర్తు చేయాలి చెప్పమంటారా? పోలేడు చెప్పేస్తానండి. 1883లో. మరి ఈ ప్రాంతీయ భాష చట్టం 1878.
మరి ఆయుధాల చట్టం 1878, ఈ రెండు కూడా 1878. ఇది 1883లో ఏర్పడిందండి. ఓకేనండి, మీరు కష్టపడి నాకు ఇష్టపడదండి. నెక్స్ట్, బాల గంగాధర్ తిలక్ నడిపిన పత్రిక ఏది? ఇది ఏ పత్రిక, ఏ భాషా పత్రిక? మరాఠా. ఆన్సర్ ఆప్షన్ సి, కేసరి. కేసరి. మరి జాతీయవాదులు భారతీయులను దేనిపై ఆధారపడవద్దని వాదించారు? ఆన్సర్ ఆప్షన్ బి, ప్రభుత్వం యొక్క ఉదారత్వం, ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడద్దు అని చెప్పి జాతీయవాదులు భారతీయులను చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ 61వది, భారతదేశంలో చారిత్రకంగా ప్రసిద్ధిగాంచినటువంటి విశ్వవిద్యాలయం? ఆన్సర్ ఆప్షన్ ఏ, తక్షశిల. తక్షశిల. మరి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న పోర్చుగీస్ నాయకుడు? వాస్కో డి గామా. బ్రిటిష్ వారు భారతదేశంలో ఏ కంపెనీని స్థాపించారు? ఈస్ట్ ఇండియా కంపెనీ. మరి భారతదేశంలో మొదటి స్వతంత్ర సంగ్రామం ఎప్పుడు జరిగింది? 1857. భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడింది? 1885. ఎందు గురించి మరలా రిపీట్ అయ్యే క్వశ్చన్లు అంటే, ఇక్కడ 5వ తరగతిలో భారత జాతీయ ఉద్యమం ఉంది, 8వ తరగతిలో భారత జాతీయ ఉద్యమం ఉంది, 10వ తరగతిలో భారత జాతీయ ఉద్యమం ఉంది. అందువల్ల ఈ బిట్లన్నీ కూడా రిపీట్ అయ్యాయి. మిత్రులు గమనించండి, ఒకసారి ర్యాపిడ్గా అయిపోతుంది అనమాట. పూనా సార్వజనిక సభలో సార్వజనిక అంటే ప్రజలందరికీ చెందింది. మరి భారతదేశ వ్యవహారాలకు సంబంధించి విధాన నిర్ణేతలుగా ఎవరు ఉండాలని జాతీయవాదులు విశ్వసించారు? ఆన్సర్ ఆప్షన్ సి, భారతీయులు. భారతీయులు ఆయుధాలు కలిగి ఉన్నట్టు నిషేధించిన చట్టం? ఆయుధాల చట్టం. ప్రాంతీయ భాష పత్రికల చట్టం ఎప్పుడు జరిగింది? ఇంతకుముందే చెప్పానండి. మరి 1878. 1878. ఎల్బర్ట్ బిల్ దేనికి సంబంధించింది? న్యాయ వ్యవస్థ. భారత జాతీయ కాంగ్రెస్ ఎక్కడ స్థాపించారు? ఎక్కడండి? భారత జాతీయ కాంగ్రెస్ బాంబే. స్థాపించబడిన సంవత్సరం 1885. మొదటి సమావేశానికి ఎంతమంది హాజరయ్యారు? 72 మంది. పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఆన్ ఇండియా పుస్తకాన్ని ఎవరు రాశారు? ఎవరు రాశారండి? ఆల్రెడీ చెప్పాను, దాదాబాయి నవరోజీ, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి 20 సంవత్సరాల అనుసరించే పద్ధతిలో అభ్యర్థించడం మితవాదులు. మితవాదుల యొక్క ప్రధాన డిమాండ్ ప్రభుత్వంలో భారతీయులకు తగిన స్థానం కల్పించాలి. సివిల్ సర్వీస్ పరీక్షలు భారతదేశంలో కూడా నిర్వహించాలని మితవాదులు ఎందుకు కోరుకున్నారు? పైవన్నీ బ్రిటిష్ వారిని సంతోషపెట్టడానికి, భారతీయులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, ఇండ్లకు తరలిపోయే సంపదను తగ్గించడానికి. ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. మితవాదులు లేవనెత్తిన ఆర్థికపరమైనటువంటి అంశం కానిది? ఆన్సర్ ఆప్షన్ డి, పారిశ్రామికరణను ప్రోత్సహించడం. మరి మితవాదులు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి దేనిని ఉపయోగించారు? డమ్మ బుష్. ఏ వార్తాపత్రికల్లో వ్యాసాలు. స్వరాజ్యం నా జన్మకు, బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్, ఇప్పుడండి ఇక్కడ నుంచి మామూలు బిట్లు వస్తాయి. రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ, అంటే ఇప్పుడు దాకా ర్యాపిడ్ రివిజన్లో డబుల్ రివిజన్ అండి. ఇప్పుడు రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ 1919 ఏప్రిల్ 6న ఏ దినంగా జరుపుకుంటాము? ఏ దినము? ఏ దినము? మీకు వచ్చేది ఏ దినము? శుభదినం రావాలండి. మీరు డిఎస్సిలో బాగా రాసి, మరి సార్ నాకు వచ్చింది అని కామెంట్ నేను చూడాలి ఖచ్చితంగా. దానికి రాముడికి ఉడత సాయంలాగా మీ అందరికీ ఈ ఉడత సాయం చేస్తుందండి ఈ ఆర్ఈ స్టూడెంట్ కార్నర్. ఓకేనండి. మరి 1919 ఏప్రిల్ 6న ఆన్సర్ ఆప్షన్ బి, అవమాన ప్రార్థనా దినంగా జరపడం అయితే జరిగిందండి. అవమాన ప్రార్థనా దినం అండి. నెక్స్ట్ అండి, జలియన్ వాలాబాగ్ దురంతరం ఎప్పుడు జరిగింది? ఇంతకుముందే చెప్పాను. ఆన్సర్ 1919 ఏప్రిల్ 13. అంటే మనకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 45 రోజుల్లోనే రిపీటెడ్గా మనం ర్యాపిడ్గా రివిజన్ చేయకపోవడం వల్లే మన యొక్క మార్కులు తగ్గే అవకాశం ఉందండి. అందు గురించి 60 బిట్లను ర్యాపిడ్గా మంచి బిట్లు ఇవ్వడం జరిగింది. మరలా వెనకాలే రివిజన్ ఇచ్చి మరలా కొత్త బిట్లని తీసుకురావడం జరుగుతుందండి. మీరు ఎక్కడ మిస్ అవ్వకూడదు. ప్రతి బిట్ని కూడా నేను వదిలేకుండానే మీకు చేస్తున్నాను. కాబట్టి దీన్ని ఫాలో అవ్వండి, కంటిన్యూ అవ్వండి, ఎక్కడ మిస్ అవ్వద్దు. మీకు ర్యాపిడ్ రివిజన్ అయిపోతుంది, రఫా రివిజన్ కూడా అయిపోతుందండి. అన్ని విధాలుగా మీకు సౌలభ్యంగా గుర్తుంచుకునే విధంగా వీలైనంత వరకు నేను గంటన్నర పడుతుందండి వీడియో చేయడానికి. అయినప్పుడు కూడా ఇవన్నిటిని సేకరించుకొని మీకు చెప్పడం జరుగుతుందండి. మరి జలియన్ వాలాబాగ్ దురంతరం జరిగిన రోజు ఏంటంటే ఏప్రిల్ 13 అండి. 13, 19. ఓకేనండి. మరి జలియన్ వాలాబాగ్ దురంతరం జరిగిన ప్రదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, అమృత్సర్. ఆల్రెడీ ఇందాకే చెప్పాను.
మరి జలియన్ వాలాబాగ్ దురంతరం జరిగిన రోజు ఏ పండగ జరిగింది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ సి బైసాఖి. అమృత్సర్లో బైసాఖి అనే పండుగ జరిగిందండి. నెక్స్ట్ ఇదిగోండి వచ్చేసింది. జలియన్ వాలాబాగ్ దురంతరం పట్ల బాధతో నైట్ హుడ్ బిరుదును త్యజించినది ఎవరు? ఈయన సి రవీంద్రనాథ్ ఠాగూర్. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి గీతాంజలి రాశారని ఎవరని చెప్తారండి? కొత్త కొత్త బిట్ చెప్పండి నాకు. కొత్త బిట్ని కామెంట్ చేయండి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి. ఓకేనండి. గీతాంజలి రాశారు రవీంద్రనాథ్. మొక్క గురించి చెప్పంటే నా పిల్లలు ఉన్నారండి, 8వ తరగతి పిల్లలు. మొక్క గురించి చెప్పంటే 3వ తరగతులు 4వ తరగతులు చెప్తారు కదా, కాండం, కొమ్మలు, పువ్వు, ఆకులు, పళ్ళు, ఏర్లు ఇవే చెప్తారండి. పత్రహరితము, పత్రరంధ్రాలు, హరిత రేణువులు ఇవన్నీ చెప్పరండి. 8వ తరగతికి వచ్చారంటే అవి చెప్పాలి. మరి మీరు రవీంద్రనాథ్ ఠాగూర్ని అడిగితే గీతాంజలి వాళ్ళు చెప్పినట్టు ఉంది, సేమ్ కంపారిజన్. నాకు అలా కాదు, రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా కొద్ది డెప్త్ కలవాలి, మనలోని పసరు పిండి తీయాలి. చెప్పండి, కామెంట్ చేయండి. రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి మీరు ఏం చెప్పగలరో చెప్పండి, కామెంట్ చేయండి. అర్థమవుతుందండి. నెక్స్ట్ 86 బిట్టు ఖిలాఫత్ ఉద్యమం దేనికి సంబంధించింది? అసలు ఖిలాఫత్ అంటే ఏంటి, దేని గురించి, ఏంటి సంగతి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి టర్కీ సుల్తాన్ అధికారం గురించి అండి. టర్కీ సుల్తాన్ ఖలీఫా బ్రిటిష్ వారు ఇతనిపై 1920లో కఠినమైనటువంటి ఒప్పందాన్ని రుద్దారండి. అవన్నీ వస్తాయి, నేను ముందే చెప్పేసాను అనుకోండి, మళ్ళీ ఫీల్ అవుతారు, ప్రజలు ఫీల్ అవుతారు. సో 87ది ఖిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? చెప్పాలి. మరి ఆన్సర్ ఆప్షన్ ఏ షౌకత్ జాలీ మహమ్మద్ అలీ. ఆలీలు ఖిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం వహించారండి. ఆలీలు షౌకత్ అలీ మహమ్మద్ అలీ ఈ యొక్క ఖిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం వహించారండి. నెక్స్ట్ సహాయ నిరాకరణ ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? సో ఇక్కడ మరి ఖిలాఫత్ ఉద్యమంలో భాగంగా ఖిలాఫత్ ఉద్యమం గురించి కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉందండి. మరి షౌకత్ అలీ మహమ్మద్ అలీ ఈ యొక్క దీనికి నాయకత్వం వహించారండి. మరి సహాయ నిరాకరణ ఉద్యమం చేయాలి అని చెప్పి ఈ ఖిలాఫత్ ఉద్యమ నాయకులు సహాయ నిరాకరణ ఉద్యమానికి ప్రోత్సహించిందే ఈ ఖిలాఫత్ ఉద్యమ నాయకులండి. ఓకేనండి. మరి సహాయ నిరాకరణ ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి 1921లో. 1921, 22 నాటికి ఈ యొక్క ప్రముఖమైనటువంటి సహాయ నిరాకరణ ఉద్యమం బాగా ఊపందుకుందండి. మరి దీనివల్ల వేలాది మంది విద్యార్థులు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి పాఠశాలలు, కళాశాలలు కూడా విడిచిపెట్టేశారండి. 89ది సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ప్రజలు ఏమి చేశారు? పైవన్నేనండి. మరి ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలు వదిలేశారు, న్యాయవాదులు వృత్తిని వదిలేశారు, విదేశీ వస్త్రాలను దహనం చేశారు. ఈ విధంగా సహాయ నిరాకరణ ఉద్యమం అనేది జరిగిందండి. మరి సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా న్యాయవాద వృత్తిని వదిలేసిన ప్రముఖులు ఎవరు ప్రముఖులు వదిలేశారు? పైవారందరూ అండి. మోతీలాల్ నెహ్రూ, సిఆర్ దాస్, రాజగోపాలాచారి, ఆసఫ్ అలీ. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారండి, మరి ఆప్షన్లు ఇవ్వలేం కాబట్టి ఆసఫ్ అలీ అండి. మోతీలాల్ నెహ్రూ, సిఆర్ దాస్, సి రాజగోపాలాచారి వీళ్ళందరూ కూడా న్యాయవాది వృత్తిని వదిలేసినటువంటి ప్రముఖులండి. దీనిలో భాగంగా సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా 91ది కేడాలో రైతులు దేనికోసం పోరాడారు? చెప్పాలి. ఆన్సర్ ఆప్షన్ ఏ భూమి శిస్తు తగ్గించాలి. కేడాలో మరి కేడాలోని పాటీదార్ రైతులు ఉంటారండి. పాటీదార్ రైతులు అంటారు సింపుల్గా. ఈ కేడా అనేది ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉంది. గుజరాత్లో ఈ కేడాలో ఈ యొక్క పాటీదార్ రైతులు పెంచినటువంటి ఈ భూమి శిస్తుకు వ్యతిరేకంగా అహింసాయుతమైనటువంటి ప్రదర్శనలు చేశారు. ఎక్కడ? గుజరాత్లో. ఎవరు? కేడాలోని రైతులు. దీని గురించి భూమి శిస్తు తగ్గించాలని. అలాగే గుంటూరు జిల్లాలో గిరిజనులు, పేద రైతులు చేసిన ఉద్యమం ఏంటి? ఎక్కడండి? మన గుంటూరే. గుంటూరు కారం. చెప్పాలండి. గుంటూరు జిల్లాలో గిరిజనులు, పేద రైతులు చేసిన ఉద్యమం ఏంటి?
ఆన్సర్ అటవీ సత్యాగ్రహం అండి. అటవీ సత్యాగ్రహం. మరి అటవీ అనబడికే గిరిజనులు చేశారని అర్థం. సో గిరిజనులు. మరి అటవీ సత్యాగ్రహం చూసారంటే ఇక్కడ గిరిజనులు అనబడికే ఇక్కడ ఆప్షన్ తెలియకపోయినా అటవీ, గిరిజనులు, అటవీ ఈ విధంగా మనకు కొన్ని కలిసి వచ్చేస్తుంది అండి ఇలాగా. మరి గిరిజనులు పేద రైతులు అనేక సార్లు ఈ అటవీ సత్యాగ్రహాలు చేశారండి. కొన్నిసార్లు పుల్లరి అంటే ఒక రకమైనటువంటి మేతకి ఇచ్చే రుసుము అండి. గిరిజనులు మేత కోసం ఇచ్చే రుసుమే పుల్లరి అంటారు. దాన్ని చెల్లించకుండా పశువులను అడవులకు వదిలేసేవారండి, చెల్లించకుండా. మరి ఈ బ్రిటిష్ వారు అడవులపై నియంత్రణ విధించడాన్ని ముందుకు చెప్పాను మనం. అడవుల మీద నియంత్రణ కోసం బ్రిటిష్ వారు కొన్ని చట్టాలు చేసేసారు. దానికోసం గిరిజనులు అది నిరసించారు, ఇవన్నీ చెప్పాం. మరి ఈ గాంధీజీ పన్నులు తగ్గింప చేస్తాడని, అటవీ నిబంధనలు రద్దు చేయింపగలడని వీరు నమ్మారు బాగానే. అందువల్ల అహింసాత్మకంగా చేశారు. అనేక అటవీ గ్రామాలలో రైతులు స్వరాజ్యం ప్రకటించారు. గాంధీ రాజ్యం స్థాపించబడుతుందని నమ్మారు వీళ్ళందరూ కూడా. గుంటూరు జిల్లాలో అటవీ సత్యాగ్రహం. నెక్స్ట్ 93వది, అస్సాంలో తేయాకు తోట కార్మికులు దేనికోసం డిమాండ్ చేశారు చెప్పాలండి. ఆన్సర్ ఆప్షన్ సి, వేతనాలు పెంచాలని. మరి ఈ తేయాకు తోట కార్మికులు గాంధీ మహారాజ్కి జై, గాంధీ మహారాజ్కి జై అంటూ నినాదాలు చేస్తూ వేతనాలు పెంచాలి అంటూ డిమాండ్ చేశారండి. అస్సాం అంటే తేయాకు ప్రసిద్ధి. మరి గాంధీ సూచనలు పాటిస్తామని ప్రకటించి బ్రిటిష్ యాజమాన్యంలో ఉన్నటువంటి తేయాకు తోటల వాళ్ళు విడిచిపెట్టేశారు ఉద్యమంలో భాగంగా. ఈ కాలంలోనే అస్సాంలో వైష్ణవ పాటల్లో కృష్ణ అనే పద స్థానంలో గాంధీరాజు అంటే కృష్ణుడు అంటే దేవుడు, ఆ దేవుడికి బదులుగా ఈ యొక్క అస్సాంలో తోట కార్మికులందరూ కూడా గాంధీరాజు అనే పేరుని పెట్టేశారండి. వైష్ణవ పాటల్లో, విష్ణుమూర్తి పాటల్లో ఇక్కడ కృష్ణుడి దేవుడిని ఆ పేరు బదులుగా కృష్ణుడు ఎక్కడ అశోక రథచక్రం ఉంటుంది కదండి, ఈ యొక్క మహాభారత రథచక్రం ఉంటుంది కదా, అందులో కృష్ణుడు ఉంటుంది కదా రథచారది, ఆ ప్లేస్ లో గాంధీని ఉంచుకున్నారు అనమాట. ఇక్కడ అస్సామీ వైష్ణవ పాటల్లో కృష్ణ అనే పదం బదులు స్థానంగా గాంధీరాజు అనే పేరుని చేర్చి పాడుకునేవారు. అదేవిధంగా 94వది, గురుద్వారాలలో అవినీతి మహంతులను తొలగించాలని ఉద్యమించిన వారెవరు? అవినీతి మహంతులను తొలగించాలి అని చెప్పి. ఆన్సర్ ఆప్షన్ ఏ, సిక్కులలోని అకాలీలు గురుద్వారాలలో అవినీతి మహంతులను తొలగించాలని ఉద్యమం చేశారండి. ఓకేనండి. నెక్స్ట్ అండి, మరి ఇది ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ జరిగింది అంటే గురుద్వారా అంటే పంజాబ్లో అండి, పంజాబ్లో. నెక్స్ట్ అండి 95వది, గాంధీజీ దేనిని వ్యతిరేకించారు చెప్పాలండి. ఆన్సర్ ఆప్షన్ సి, ఆప్షన్ బి, వర్గ సంఘర్షణను వ్యతిరేకించారు. మరి 96వది, రైతులు వ్యవసాయ కార్మికులు గాంధీ నుండి ఏమి ఆశించారు? రైతులు వ్యవసాయ కార్మికులు రాజకీయ పదవుల, ఆర్థిక సహాయమా, విదేశీ విద్య, రైతులు అనబడికే భూమిని ఇప్పించగలడు మన యొక్క గాంధీ మహారాజ్కి జై అంటూ ఈ రైతులు వ్యవసాయ కార్మికులు భూమి ఇప్పించగలడని గాంధీ నుంచి ఆశించారండి. మరి ప్రతాప్గఢ్ రైతులు దేనిని ఆపగలిగారు? ప్రతాప్గఢ్ వారి యొక్క ప్రతాపం దేని మీద చూపించారు ప్రతాప్గఢ్ రైతులు చెప్పాలి. మరి రెండవ వీడియో కూడా ఉందండి ఈ భారత జాతీయోద్యమం మీద. మరి 5వ తరగతిలోని, 8వ తరగతిలోని, 10వ తరగతిలో ఉంది. అందు గురించనే ర్యాపిడ్ రఫ గ్రాండ్ టెస్ట్ 10, రఫ 11 ఈ రెండు కూడా దానికి సంబంధించిన ఆ ఒక్క లెసన్ అండి. ఇది 3 పాఠాల్లో ఉంది కాబట్టి ఇది ఎంత ముఖ్యమైనదో మీరు గమనించగలరు. ఆ ముఖ్యమైనది నేను గమనించాను కాబట్టి 200 బిట్లు తయారు చేశాను. ఆన్సర్ ఆప్షన్ సి, అన్యాయంగా ఖాళీ చేయడము. అన్యాయంగా ఆ రైతుల్లో ఆ స్థలాల నుంచి ఖాళీ చేసేవారు. అందు గురించని రైతులు కౌలుకు తీసుకున్న భూములను బలవంతంగా ఖాళీ చేయించేవారు. సో అందు గురించి అని చెప్పి చట్టవిరుద్ధంగా ఖాళీ చేయడం వల్ల ఈ యొక్క ప్రతాప్గఢ్ రైతులు వాళ్ళు ఆపడం జరిగిందనమాట. మరి మహంతులు ఇందాక చెప్పాను, గురుద్వారాలో మహంతులు అంటే ఎవరండి? ఇంతకుముందే చెప్పాను మనము, ఇక్కడ చెప్పాను.
మహంతులు అని చెప్పాను కదా. అసలు మహంతులు అంటే ఎవరండి? గురుద్వారాలలో మత కార్యక్రమాలు నిర్వహించే మత పెద్దలే మహంతులు. ఓకేనండి, ఇది కూడా అయ్యింది. నెక్స్ట్, గాంధీజీని దైవంగా చూపించే చిత్రాల్లో ఆయనను దేని వలె రథం నడుపుతున్నట్లు చూపించారు? ఇంతకు ముందే చెప్పానండి. ఆన్సర్, కృష్ణుడి వలె రథం నడుపుతున్నట్లు ఒక ఊహాత్మక చిత్రాన్ని గీయడం అయితే జరిగిందండి. ఈ గాంధీజీని దైవంగా చూసేవారు. భారతీయ దేవతల సరసన ఈ గాంధీజీకి స్థానం కల్పించారు. మరి గురుద్వారాలలో మత కార్యక్రమాలు నిర్వహించే మత పెద్దలను ఏమంటారు? చూసారండి, నేను అక్కడ బిట్టు మిస్ అయిపోయాను అనుకొని ముందుకెళ్ళిపోయి ముందు బిట్టు చెప్పాను, కానీ మనలో అన్ని బిట్లు వస్తాయని చెప్పడానికి నిదర్శనం అండి ఇది. ఆన్సర్ ఆప్షన్ బి, మహంతులు. మరి రఫా అంటే అలాగే ఉండాలి, రిపీటెడ్ రివిజన్ కూడా అయిపోవాలి. ఓకేనండి, మరి వీడియో ఏ విధంగా ఉంది అనేది చివరి బిట్టుకు వస్తామండి. కానీ నేను 200 బిట్లు కూడా చేశానండి, మీకోసం నేను తగ్గేదేలే. కానీ ఇప్పుడు ఈ వీడియోలో 100 బిట్లే మీకు చెప్తాను, నెక్స్ట్ వీడియోలో 200 బిట్లు మనకి వస్తాయి. 100వ బిట్ అండి, సారా దుకాణాల వద్ద నిరసన తెలిపే పద్ధతిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి, పికెటింగ్ అంటారండి. మరి వీడియో ఏ విధంగా ఉందో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలు కావాలి, పలానా వీడియో కావాలంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మీకోసం ఈ హరి తప్పనిసరిగా ఉంటాడు. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.